మేడమైన కుటుంబం అంటే చాలా కుటుంబాలు ఉన్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. చిన్న వంటలకు ఈ వీడియో వచ్చేసి డే 3 ఆఫ్ మై అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. సో మా రొటీన్ ఎలా అయింది ఈ 3 days నుంచి అంటే లేట్ నైట్స్ పడుకోవడం, మార్నింగ్ లేవడం అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడ మార్నింగే మా పిన్ని వాళ్ళు అయితే వంట చేస్తున్నారు. సో చూడండి ఆ వీడియో. ఇలా చాదేస్తాం. ఇంకా మా మమ్మీ మా ఆంటీ వాళ్ళు చాలా డేస్ తర్వాత కలిసారని కాసేపు మాట్లాడుకున్నారు అనమాట. ఇక ఆ తర్వాత ఇంకా ఈ రోజు వచ్చేసి లాస్ట్ డే ఆఫ్ పట్నాలు. సో లాస్ట్ డే ఆఫ్ పట్నాలలో ఏం చేస్తారు అంటే ఫస్ట్ అయితే మాకు ఇది ఇలా కంకణాలు కట్టారు. ఇంకా ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉండే పట్నం వేసేటప్పుడు ఒక స్టిక్స్ని యూజ్ చేస్తారు కదా, ఆ స్టిక్స్తో అయితే కొంచెం పసుపు పెట్టి మన భుజం పైన కొడతారు అనమాట. సో అలా ఫ్యామిలీలో అందరికీ కొడతారు. ఇంకా ఆ తర్వాత శంకుతీర్థము అనేది అయితే ఇస్తారు. ఈ శంకుతీర్థము అనేది ఎలా ఉంది అని అంటే శంఖంలో పాలు పోసి సో దాన్ని అందరికీ ఇలా గ్లాసెస్లో పోసి ఇస్తారన్నమాట. ఇంకా అందులోనే కొంచెం స్వీట్ అండ్ ఇంకా కొబ్బరికాయ పీసెస్ ఉంటాయి కదా, సో ఆ పీసెస్ని కూడా వేసి ఇచ్చారు. ఇక లాస్ట్కి ఈ బొట్టు అయితే మస్ట్ కదా, ఈ బొట్టు పేరు మీకు తెలుసు కదా, ముత్యాల బొట్టు. సో ఈ శివసత్తులు మళ్ళీ వస్తారనమాట. నిన్న పట్నం దగ్గర వచ్చారు కదా, మళ్ళీ ఈరోజు వస్తారు. సో వచ్చిన వాళ్ళకైతే బట్టలు ఇంకా కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు మా తాత వాళ్ళు ఇంకా మా అత్తమ్మ. ఇలా వాళ్ళకి పెట్టాక ఇంకా వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటారనమాట. ఐ హోప్ ఈ ఎల్లమ్మ తల్లి వీడియోస్ మీ అందరికీ నచ్చినాయి అని అనుకుంటున్నాను. ఇక ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయినాక ఇంకా మేమైతే పొలం దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి అయితే ప్లాన్ చేసుకుంటున్నాము విత్ మై ఫ్యామిలీ అందరం. సో కజిన్స్ అందరం కలిసి అయితే వెళ్తున్నాము. ఇంకా మా మమ్మీ వాళ్ళు అందరం కలిసి అయితే వెళ్తున్నాము అనమాట. మేమైతే మా అమ్మ వాళ్ళ పొలం దగ్గరికి వెళ్ళకపోతే చాలా ఇయర్స్ అవుతుంది. సో మళ్ళీ ఒకసారి చూసేద్దాము, మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు కదా అని చెప్పేసి అయితే చూడడానికైతే వెళ్తున్నాము. మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో ఒక స్పెషాలిటీ ఉంటుంది, ఒక టెంపుల్. ఆ టెంపుల్ వీడియో మీకు కావాలి అంటే నాకైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఫుల్ వీడియో తీసుకొని వస్తాను. మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో ఈ శివాలయం అయితే చాలా ఫేమస్ అనమాట. మీకు ఎవరికైనా కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. నేను సపరేట్గా వెళ్ళి అయితే ఫుల్ వ్లాగ్ తీసుకొని వస్తాను. ఇంకా ఈ గుడికి చాలా హిస్టరీ ఉంటుంది అనమాట. ఈ టెంపుల్ వచ్చేసి శివరాత్రి టైంలో బాగా సాగుతుంది. ఇక మా అమ్మమ్మ వాళ్ళ పొలం దగ్గరికి అయితే వచ్చాము. మేము వచ్చినప్పుడు చిన్న ఉన్నప్పుడు చాలా ఉండేది ఇక్కడ, ఇప్పుడైతే మొత్తం తీసేశారు ఎందుకంటే అప్డేట్ అవుతున్నారు కాబట్టి. ఇక మేము వెళ్ళింది హార్వెస్టింగ్ టైంలో కాబట్టి ఎక్కువ గ్రీనరీ అయితే లేదు, కాకపోతే చుట్టూ కొండలు ఉంటాయన్నమాట. సో ఇక్కడ మా మమ్మీ వాళ్ళు వాళ్ళకున్న మెమరీస్ని కూడా షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఒకసారి అయితే చూసేసేయండి. మేమైతే వెళ్ళాక ఇంకా కూల్ డ్రింక్స్ అయితే తాగుతున్నాము. చూసారు కదా, చుట్టూ గ్రీనరీ, చుట్టూ కొండలు ఉంటాయన్నమాట. మధ్యలో మా అమ్మమ్మ వాళ్ళ పొలం ఉంటుంది. ఇంకా మా మమ్మీ వాళ్ళైతే చిన్నపిల్లలు అయిపోయారనమాట. ఇక్కడ చెట్టుకి చూడండి, చెట్టుతో ఎలా ఊగుతున్నారో ఇంక ఇలా కూర్చొని వాళ్ళ మెమరీస్ అన్నిటిని గుర్తు తెచ్చుకుంటున్నారు. ఇంకా ఇక్కడ మా చెల్లె వాళ్ళు ఎక్కడైతే గేమ్ ఆడుకుందాము అని చెప్పేసి అయితే చూస్తున్నారు. ఇంకా ఇదిగో మా పిన్ని చెప్తుంది, మా పిన్నికి ఉండే ఏదో మెమరీ షేర్ చేసుకుంటుందంట మీకు అందరికి. మేడమైన కుటుంబం అంటే చాలా కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఒక మినిమం 10 కుటుంబాలు ఏమో ఉన్నాయి. ఆ కుటుంబంలో ఉన్న సమ్మర్ హాలిడేస్లలో అందరూ అక్కడ కలిసి ఇక్కడ బయటకి కలిసి కబడ్డీ, ఖో, క్రికెట్ ఇలాంటి గేమ్స్ ఆడుకునే వాళ్ళం. అక్కడ గుట్టపైకి ఎక్కేవాళ్ళం. మన సీతాఫలాలు ఉంటాయి కదా సీజన్లో, చలికాలం సీజన్లో అప్పుడు పండుగ వస్తుంది, ఎల్లమ్మ పండుగ. వర్షాకాలం అంటే ఎల్లమ్మ పండుగ వస్తుంది. ఆ టైంలో సమ్మర్లో ఎండాకాలంలో మేము పైకి ఎక్కేవాళ్ళం. గుట్టకి ఎక్కితే పోతులు, నిమ్మలు, కొండెంగలు, ఇవన్నీ పెరుగు పంటలు ఇవన్నీ కనిపించేవి. అవి చూసి భయపడి మళ్ళీ కిందికి వచ్చేటోళ్ళం.
అట్లా మాకు మంచిగా సరదాగా అనిపించింది అది వాడడం. సో ఇదే అన్నమాట ఈ గుట్టకి మా మమ్మీ మెమొరీ. ఇక్కడనే ఉండేది చిన్ననాడు, ఇక్కడ భోజనాలు చేసేది, నిమ్మ చింత చెట్టు. ఇంకా మీకు ఎవరు చెప్తే చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, చిన్నగా ఉన్నప్పుడు మీ బాయ్ ఇక్కడికి వచ్చేది, ఇక్కడికి వచ్చి ఇక్కడ మల్లన్న గుట్ట మల్లన్న గుట్ట ఎక్కేది, అక్కడ జారుడు బండి ఉండేది, ఆ నుంచి నీళ్ళు వచ్చేది, ఆ నీళ్లు తాగేది, చింతపలకాయలకు వచ్చేది అన్ని చూసినాం ఫ్రెండ్స్. దాన్ని కొంకిమెట్ట అంటారు ఫ్రెండ్, ఊరగట్ట అంటారు ఫ్రెండ్. మేము అక్కడికి వెళ్ళేది, మేము మంచిగా కోతులు కొండెంగలు అవన్నీ ఉండేది, వాటిని చూసుకుంటూ సంతోషంగా సంబరపడతాము ఫ్రెండ్. ఇది పెట్టినాం మళ్ళీ కనబడే గుట్ట కొంకిమెట్టు ఫ్రెండ్స్, కనబడుతుంది. సో మా పిన్ని వాళ్ళు మమ్మీ వాళ్ళందరూ వాళ్ళ మెమొరీస్ని అయితే చెప్పారు కదా. సో ఇక్కడ చూడండి ఎలా ఆడుతున్నారో. ఇంకా ఆ తర్వాత మేము కొన్ని గేమ్స్ అయితే ఆడడానికి అయితే వెళ్తున్నాము. మంచి ప్లేస్ కోసం అయితే వెతుకుతున్నాము. అంటే ఎత్తు వంపులు అలా ఉంటుంది కదా, సో కొంచెం సాఫ్ట్గా ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్ళి అయితే ఆడదాము అని చెప్పేసి అయితే ఆడుతున్నాము. ఫస్ట్ అయితే మేము కబడ్డీ ఆడాము, కబడ్డీ తర్వాత ఖోఖో ఆడాము, ఖోఖో తర్వాత ఇంకా కళ్ళగంతలు ఆడాము, ఇంకా కొన్ని రీల్స్ అయితే షూట్ చేశాను. సో ఆ రీల్స్ అయితే నేను నా ఛానల్లో పెట్టుకోవట్లేదు, మా పిన్ని వాళ్ళ ఛానల్స్లో పెట్టారు. మీరు కావాలంటే వెళ్ళి విజిట్ చేయండి వాళ్ళ ఛానల్స్ని. సో ఇక్కడ మేమైతే కబడ్డీ ఆడుతున్నాము. సో అలా రీల్స్ డాన్సెస్ అలా చేసేసి ఇక మేము టైర్డ్ అయిపోయాక అయితే వచ్చాము అన్నమాట ఇంటికి. చాలామంది అంటూ ఉంటారు కదా, మీ ఫ్యామిలీ అసలు మీకు సపోర్ట్ చేస్తుందా అని. ఇక్కడ చూడండి మా ఫ్యామిలీ మాతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటున్నారో. మేమైతే ప్రతిదీ షేర్ చేసుకుంటూ ఉంటాము. అసలు మాకు వాళ్ళ పేరెంట్స్లా అనిపించరు, ఈక్వల్ టు ఫ్రెండ్స్ లానే ఉంటారు మాతో క్యాజువల్గా. సో మేమైతే చాలా అంటే చాలా ఫన్ చేస్తాము అందరం ఒక్క కాడ కలిస్తే. అసలు మేమున్న 3 days ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా అయిపోయాయి. కాకపోతే ఉన్న 3 daysలో చాలా అంటే చాలా మెమరీస్ని అయితే క్యాప్చర్ చేసుకొని వచ్చాము. మాదైతే చాలా అంటే చాలా పెద్ద ఫ్యామిలీ అన్నమాట. ఒకవేళ మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో అయితే ఎంజాయ్ చేయండి. ఎందుకంటే మళ్ళీ పుడతామా ఏంటి, రీసెంట్గా డైలాగ్ ఫేమస్ అవుతుంది కదా, సో అలా యూజ్ చేశాను అనమాట. ఇక్కడ మాకు నచ్చిన ఒక హ్యాపీనెస్ అండ్ మంచిగా అనిపించింది ఏంటి అంటే, మా మమ్మీ వాళ్ళు కూడా అసలు ఎంత మంచిగా ఆడుకుంటున్నారో చూడండి. మాలాగా మాతో పాటు వాళ్ళు కలిసిపోయి ఆడుకుంటున్నారు. సో ఎవ్రీ టైం కాకపోయినా ఇయర్లీ వన్స్ 6 monthsకి ఒకసారి అలా అందరూ కలవండి. సో హ్యాపీగా ఉండండి. మేము ఏమేమి గేమ్స్ ఆడుకున్నామో చూసేసేయండి. మీకు ఒకవేళ నా ఈ ఎల్లమ్మ తల్లి సిరీస్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలామంది వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, కామెంట్ చేయొచ్చు కదా, లైక్ చేయొచ్చు కదా. ఏ మాటగా మాట చెప్పాలి కానీ సిటీకి అవుట్స్కట్స్లో ఇలా విలేజ్లో ప్యూర్ నేచర్ మధ్యలో ఉంటే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అనమాట. సో ఇక చీకటి అవుతుంది అని చెప్పేసి ఇంటికైతే బయలుదేరుతున్నాము. వెళ్తున్నాం ఇక ఇక్కడ ఈ నేచర్ని వదిలిపెట్టి. బాయ్ బాయ్ టాటా, బాయ్ బాయ్ బాయ్. See you tomorrow. Subscribe to my channel. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో ఇదన్నమాట. ఓకే టాటా, బాయ్ బాయ్. చీకటి పడుతుంది, వాన పడేలా ఉంది అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము ఇంటికి. సో మళ్ళీ వచ్చే దారిలో కూడా సేమ్ టెంపుల్ని చూసుకుంటూ అయితే వచ్చాను. సో నాకైతే ఈ టెంపుల్కి వెళ్ళాలని చాలా ఉంది అనమాట. సో అలా అయితే ఇంటికి వచ్చేసాము. సో ఈరోజు వీడియో ఇంతే అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.